హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కలర్దమ్మ. ఏపీపీఎస్సీ నిర్వహించబోయే ఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించినటువంటి ఏపీ ఏన్షియంట్ హిస్టరీ సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో మనకి సౌత్ ఇండియా అంటే దాదాపు మనకు దక్షిణాపథం అని పిలిచేవాళ్ళు. సో ఉత్తర భారతదాన్ని ఉత్తరాపథం అని పిలిచేవాళ్ళు. సో మనకు ఈ దక్షిణ భారతదేశం చరిత్ర అనేది దాదాపుగా శాతవాహనులతో స్టార్ట్ అవుతుంది అనేసి మనందరం చదువుకున్నాం. సో ఈరోజు శాతవాహనుల పరిపాలన విధానం అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ విధానాన్ని మనకు ఎలా చేస్తారనేది మనకు తెలిపేటువంటి ముఖ్యమైన కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అవి మనధర్మశాస్త్రం ఒకటి, అలాగే అర్థశాస్త్రం ఒకటి. ఈ రెండు చెప్పినటువంటి విధానాలని శాతవాహనులు పరిపాలించారు. అంటే ఇది హైందవ మతానికి సంబంధించినటువంటి నియమాలు ఇందులో ఉన్నా కూడా వీరు లౌకికవాదాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ చేశారు. సో బట్ ఈ రెండు బుక్కులు ఏం చెప్పాయో పరిపాలన గురించి దాన్ని ఫాలో అయ్యారు వీళ్ళు. ఓకేనా, వీరి పరిపాలన మార్గదర్శకులు ఈ రెండు అయినప్పటికీ పరిపాలనలో ఉదారవాద స్వభావం కలిగి ఉండేవారు. ఓకేనా, సో ధర్మశాస్త్ర సంబంధమైన రాచరికం వీళ్ళది. ఓకేనా, రాజు అంటే చక్రవర్తి అతను తీసుకుపోయే నిర్ణయాలు ఏవైనా న్యాయపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి తనే సుప్రీం అన్నమాట. అలాగే బాలాశ్రీ ఈమె ద్వారా గౌతమిపుత్రుడు కులపురుష పరంపరాగత విప్లవ రాజ్యం అని తెలియజేయడం ద్వారా ఇది పితృస్వామ్య విధానం అనుసరించారని తెలియజేస్తుంది. యాక్చువల్గా గౌతమి అనేది శాతకర్ణికి ఉన్నటువంటి తన తల్లి పేరు మీద, అంటే తన తల్లి పేరును మొదటగా పెట్టుకొని పాలించినటువంటి వ్యక్తి ఇతను. సో తల్లి మీద గౌరవంతో ఆ పేరు పెట్టినారు కాబట్టి మదర్ అంటే మాతృస్వామ్య వ్యవస్థ అనే అనుకోవడానికి వీల్లేదు. తండ్రి యొక్క పరిపాలన మీదనే ఇది రాజరికం వచ్చిందనేసి తను ఈ విధంగా చెప్పింది అనమాట. ఓకేనా, అలాగే తను ఏం చెప్పింది, గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ తల్లి తనని రామకేశవులతో పోల్చిందనమాట. ఓకేనా, సో దీని ద్వారా ఇది మనకు తెలుస్తుంది. అలాగే వీరు రాజా మహారాజా అనే బిరుదులు కలిగి ఉన్నారు. ఓకేనా, ఇది వీళ్ళ సంబంధించినది. అలాగే వీరికి కొన్ని సామంత రాజ్యాలు ఉండేటివి. యాక్చువల్గా వీళ్ళు మౌర్య పరిపాలన కాలంలో వీళ్ళు మౌర్యులకు సామంతులుగా ఉన్నారు. బట్ మౌర్యులు ఎండే క్రమానికి వీళ్ళు స్వతంత్రమైన తర్వాత వీరి కింద కూడా కొన్ని సామంత రాజ్యాలు ఉండేవి. అవి ఇక్ష్వాకులు, చటువంశము, కురువంశము. ఇక్ష్వాకుల కింద వచ్చేసి విజయపురి. సో నెక్స్ట్ మనకు శాతవాహనులు అంతరించిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వస్తారు. బట్ శాతవాహనులు పరిపాలన కాలంలో ఉండగా వీరికి సామంత రాజ్యాలు అనమాట. ఓకేనా, విజయపురి కేంద్రంగా వీళ్ళు సామంత రాజ్యాలు ఉండేవాళ్ళు. చటువంశం మైసూరు, కురువంశం కొల్హాపూర్. ఒకవేళ మనకు క్వశ్చన్లో ఇలా క్వశ్చన్ అడగచ్చు అనమాట, ఇవేమైనా పాయింట్స్ చేసి సరిగాని దాన్ని మీరు ఎంచుకోండి అనేసి. ఓకేనా, అప్పుడు నేను చూసుకోవాల్సి వస్తుంది. అలాగే చక్రవర్తికి పరిపాలనలో ఉన్నత ఉద్యోగుల సాయం చేసేవారు. అంటే మనకి ఇప్పుడు క్యాబినెట్ ఉంటుంది కదా, ప్రధానమంత్రికి ఎలాగైతే మనకు హెల్ప్ చేస్తారో, సో అట్లా ఆ రోజు చక్రవర్తికి ఇలాంటి క్యాబినెట్ ఒకటి ఉండేది. అదే విశ్వాసమాత్య, పట్టిపాలక, రాజమాత్య, మహామాత్ర, మహాతారక, బండాగారిక, హిరణిక, ప్రతిహార, లేఖక, నిబంధకార. సో ఇలా అన్నమాట. సో వీళ్ళంతా కూడా ఎవరంటే రాజుకు హెల్ప్ చేసే ఒక్కొక్క పోర్ట్ఫోలియోలో ఒకరు హెల్ప్ చేసేవాళ్ళు. అలాగే ఆ రోజుల్లో మనకి ఈ యొక్క మంత్రులకి ధన రూపంలో జీతాలు ఇచ్చేవాళ్ళు. అలాగే వీరికి ట్రాన్స్ఫర్స్ కూడా ఉండేవి అనమాట. నెక్స్ట్ భూమి ట్యాక్స్. సో ఈ రాజ్యానికి వచ్చేసి ప్రధాన ఆదాయ మార్గం వచ్చేసి ఈ ల్యాండ్ ట్యాక్స్ అనమాట. ఆ రోజుల్లో మనకు ఈ రోమన్స్తో వీళ్ళు వ్యాపారం చేసినప్పటికీ కూడా దానికంటే కూడా ల్యాండ్ పైన వచ్చేటువంటి ట్యాక్సే వీళ్ళకి అధికారంగా వచ్చేది. అలాగే రాజకంకేట అంటే రాజు సొంత భూమి. యాక్చువల్గా రాజరికం అనుభవిస్తున్నప్పటికీ కూడా మొత్తం రాజ్యం అంతా రాజు పేరు మీద ఉండేది కాదు. సో రాజు పేరు మీద ఉండేది ఏదైనా ఉందంటే అది రాజ కంకేట అనమాట. సో బ్రాహ్మణులకి శ్రవణులకి వీరి కాలం నుంచే భూదానాలు ఇవ్వడం మొదలుపెట్టారు అనమాట. ఓకేనా, మనం అంటుంటాం కదా అగ్రహారం అనేసి. సో అట్లా అనమాట. సో బ్రాహ్మణులు అంటే వాళ్ళ వృద్ధి కోసం, అంటే వాళ్ళు దేదీప్యమానం అంటే ధూపదీప నైవేద్యాల కోసం వారికి ఆ భూములు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేశారనమాట. ఓకేనా, యాక్చువల్గా ఈ దాదాపు చాలా విషయాలు కూడా శాతవాహనుల కాలం నుంచి కూడా మనకు మొదలవుతాయి అన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు మనకు తల్లి పేరు మీద తన రాజు పేరు ముందు పెట్టుకోవడము, ఈ భూములు దానం చేయడం, ఇలాంటివన్నీ కూడా దాదాపుగా. ఓకేనా, ఈ ట్యాక్స్లు 2 రకాలు ఉంటాయి, బాగా బోగా అనేసి. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకు
ఈ నాణేలు అనేది ఎక్కువ కూడా దొరకడం వల్ల ఇది ఏంటి మనకు రైతుల నుంచి కూడా ఎక్కువ ట్యాక్స్ రూపం అనేది డబ్బు రూపంలో తీసుకున్నారనేది మనం గమనించవచ్చు అంట. ఈ హెరణిక బండాగారిక అనే వాళ్ళు అప్పట్లో ట్యాక్స్ కట్టించిన వాళ్ళు. ఈ ఉద్యోగులు ధన రూపంలో ట్యాక్స్లు వసూలు చేశారనే దానికి అధిక సంఖ్యలో లభించిన నాణేలు నిదర్శనం. అలాగే కోటిలింగాల ఈ ప్రాంతంలో కూడా మనకు నాణేలు అంటే మొదటి శాతవాహనులు యొక్క నాణేలు దొరికాయి తెలంగాణలో. అలాగే హతిగుంప శాసనం, ఇది చాలా ఇంపార్టెంట్. హతిగుంప శాసనం అనేది, ఈ హతిగుంప శాసనం అనేది శాతవాహనులు వేయించలేదు, బట్ శాతవాహనుల మీద దాడి చేసిన వ్యక్తులు వేయించారు. అయినప్పటికీ శాతవాహనుల గురించి దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇది ఎవరు ఇచ్చారు అనేది చూద్దాం. అంటే శాతవాహనులకు ఉన్నటువంటి చతురంగ బలగాలు గురించి దీని ప్రస్తావన ఉంది. అలాగే చేది వంశానికి చెందిన కారవేలుడు వేయించాడు. హతిగుంప కారవేలుడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. హతిగుంప కారవేలుడు ఒడిశాలోని భువనేశ్వర్లో ఉంది ఇది, ఉదయగిరి గుహల్లో. సో ఇవన్నీ ఒక బిట్ వైజ్ పడవచ్చు అనమాట. ఓకేనా, పేపర్ ఈజీగా ఉంటే డైరెక్ట్ బిట్ అడగచ్చు, లేదా 2-3 పాయింట్లు అడిగేసి మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. అది ఎంత మనం నేర్చుకోవాలి. అలాగే ఈ శాసనంలో ప్రాకృత భాష వాడారు, బ్రహ్మీ లిపిలో ఉంది. ఈ లిపిలు చాలా ఉన్నాయి, బ్రహ్మీ లిపి, ఖరోష్ఠి లిపి ఇలా. ఇది ప్రాకృత భాష. దాదాపు శాతవాహనుల కాలంలో ప్రాకృత భాష వాడారనమాట. ఎందుకంటే వీళ్ళు ఇంకా అంటే వైదిక మతం అంతగా అభివృద్ధి చెందిన రోజులు ఉన్నారు కాబట్టి ప్రాకృతం వాడారు. అలాగే బౌద్ధ మతం కూడా, అంటే బౌద్ధ మతానికి ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఇస్తారో అక్కడంతా కూడా ప్రాకృత భాష ఉంటాయి, మనం చూసుకోవచ్చు. అలాగే ఈ హతిగుంప శాసనం అనేది మెయిన్గా ఏం చెప్తుందంటే